అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. మనకి ఆషాఢ మాసంలో జూలై 24, 2024 సంవత్సరంలో బుధవారం నాడు సంకష్టహార చతుర్థి ఉంది. అంటే మనకి రేపు సంకష్టహార చతుర్థి ఉందన్నమాట. అయితే ఆషాఢ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి చాలా విశేషమైనది. ఈ సంకష్టహార చతుర్థికి సంబంధించినటువంటి వ్రతం ఎలా చేసుకోవాలి, అలాగే నియమాలు ఏం పాటించాలి, విధానం ఏమిటి, నైవేద్యాలు ఏం పెట్టాలి, కావలసినటువంటి వస్తువులు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో షేర్ చేసుకోవటానికి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం, ఇంతకుముందు నేను సంకష్టహార చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి వీడియోస్ చాలానే అప్లోడ్ చేశాను. ఎన్ని అప్లోడ్ చేసినా కూడా ప్రతి నిత్యము కూడా ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉన్నారు. అయితే ఈరోజు వీడియోలో అసలు సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలి, నియమాలు ఏమిటి, నైవేద్యం ఏమి సమర్పించాలి అనేదంతా కూడా పూర్తి వివరాలతో ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మనకున్నటువంటి పెద్ద పెద్ద కోరికలు, అంటే గృహ నిర్మాణానికి సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయం కానివ్వండి, వివాహ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏ సమస్య అయినా కూడా ఈ సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరించిన వారికి తప్పకుండా శీఘ్రంగా వారి వారి కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. అయితే మనకి సంకష్టహార చతుర్థి ఆషాఢ మాసంలో రేపు మనకి సంకష్టహార చతుర్థి వ్రతం అనేది ఆచరించాల్సి ఉంటుంది. అయితే శుభ సమయం వచ్చి మార్నింగ్ 8:30 నుండి 10 గంటల లోపు ఈ వ్రతం ఆచరించి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మార్నింగ్ వీలవ్వదు అనుకున్న వారు సాయంత్రం వేళలో, అంటే 6 గంటల నుండి 8 గంటల లోపు మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈ వ్రతానికి సంబంధించినటువంటి నియమాలు ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అయితే ముఖ్యంగా ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి వస్తుందండి. మీరు ప్రతి నెల కూడా ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు. పౌర్ణమి వచ్చిన తరువాత మనకి 3వ లేదంటే 4వ రోజు ఈ చవితి అనేది వస్తుంది. అయితే మనకి సాయంకాలం వేళలో చవితి గడియలు ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఈసారి మనకి ఆషాఢ మాసంలో ఈ సంకష్టహార చతుర్థి మనకి బుధవారం నాడు వచ్చింది. బుధవారం అంటే ప్రత్యేకంగా మనం వినాయకుడికి పూజ అనేది చేసుకుంటాం. ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు వినాయకుడికి. కాబట్టి ఈరోజు తప్పకుండా సంకష్టహార గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. అసలు ఈ సంకష్టహార చతుర్థి వ్రతం ఎందుకు ఆచరించాలి అంటే, స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఉండటం కోసం. గణపతి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనం ఏ పని తలపెట్టినా అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. అయితే ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఒక్కసారి చేసుకోవచ్చు, లేదంటే సంవత్సరం అంతా చేసుకోవచ్చు, లేదు అంటే 3 సార్లు మీరు చేసుకోవచ్చు. అంటే మీరు సంకల్పించుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది ఈ వ్రతాన్ని 12 నెలల పాటు నిర్విరామంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఆచరిస్తున్నారు కూడా. ఈ 12 నెలల లోపు మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందండి. ఇలా 12 నెలల పాటు చేసి వారి కోరికలు నెరవేరిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి. పెళ్ళి కాని వారు, పెళ్ళైన వారు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవారు, మగవారు ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ సంకష్టహార చతుర్థి మొదలుపెట్టిన తరువాత మీకేమైనా ఆటంకం ఎదురయ్యింది అనుకుంటే ఆ నెల ఆగిన తరువాత మళ్ళీ నెల నుంచి మీరు మొదలు పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మీకు గ్యాప్ అనేది 4 నెలల కంటే ఎక్కువ వచ్చింది అనుకుంటే కనుక మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మనం ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా ముందు మనకి ఏకాగ్రత అనేది ఉండాలి, పట్టుదల, దీక్ష అనేది ఉండాలి. ఈ వ్రతం నేను తప్పకుండా చేస్తాను, నేను చేసుకోగలను అనే సంకల్పం ఉంది అనుకుంటే సగం వ్రతం మీరు పూర్తి చేసుకున్నట్టే. కాబట్టి మీరు సంకల్పించుకొని ఈ వ్రతాన్ని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మీరు ఇంట్లో పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. మంచి విశేషమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది. ఫలితం అంటే మనకి ధనధాన్యాలు, సిరి సంపదలే కాదండి, మనసు ప్రశాంతంగా ఉన్నా కూడా అది సంపదతో సమానమే. మనం కొన్ని వ్రతాలు, పూజలు చేసుకున్నప్పుడు కూడా కొన్ని ఆటంకాలు అనేవి తప్పకుండా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు మనకి పరీక్ష అనేది పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎంతవరకు ఈ పూజని చేసుకోగలుగుతారు, ఈ ఆటంకాలు తొలగించుకుని ఎంతవరకు ముందుకు సాగగలుగుతారు అనే పరీక్షలు అనేవి పెడుతూ ఉంటారండి.
ఇవి ప్రతి మనిషికి ఎదురయ్యే పరీక్షలే. విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా పూజని ఆచరించండి. మధ్యలో మాకు ఆటంకాలు వచ్చాయి, ఇలా అయ్యిందక్క అని భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఆ దేవుడికి అన్నీ తెలుసు. మీ పరిస్థితి ఏమిటి అనేదంతా కూడా దేవుడికి తెలుసు. కాబట్టి మీరు ఎలాంటి భయాలు పడకుండా చక్కగా పూజను నిర్వహించుకోండి. చాలామంది ఈ సంకష్టహార చతుర్థి చేసినప్పుడు కలశం కూడా పెట్టుకుంటూ ఉంటారండి. కలశం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు, కలశం లేకుండా కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మీతో షేర్ చేసేది ఏంటంటే కలశం లేకుండానే నేను ఈ పూజ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ప్రతి వ్రతం లాగానే, ప్రతి పూజలాగానే ఉదయమే లేచి ఇల్లునంతా శుభ్రం చేసుకొని, ఇంటి ముందు ముగ్గు అవన్నీ వేసుకున్న తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని మీరు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నిత్యం పూజా మండపంలో ఎలా అయితే పూజ చేస్తారో అలాగే పూజ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర గణపతి యొక్క విగ్రహం ఉంది అనుకుంటే విగ్రహానికి అభిషేకం చేస్తే మంచిదండి. ఒకవేళ విగ్రహం లేదక్క, అభిషేకం మేము చేయలేము అనుకున్న వారు ఒక పుష్పంతో నీళ్లు చల్లితే సరిపోతుంది. వ్రతానికి సంబంధించి 21 రకాల పత్రి ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర 21 రకాలైనటువంటి పత్రి లేదు అనుకుంటే కనీసం గరికనైనా పెట్టి పూజిస్తే మీకు విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. 21 పత్రాలకి పెట్టి పూజ చేసినటువంటి ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఇక నైవేద్యాలు వచ్చేసి కుడుములు, పాయసం, ఉండ్రాళ్ళు ఇవి పెట్టుకోవచ్చండి. అయితే ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి కావాల్సింది ముఖ్యంగా ముడుపు అనమాట. ముడుపు కట్టుకొని మీ సంకల్పం ఏంటి అనేది స్వామివారి ముందు చెప్పుకోవాలి. అయితే ఈ ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ముడుపు కోసం ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకుని దానిలో పసుపు కుంకుమ వేసి 3 గుప్పెళ్ళ బియ్యం వేసి అందులో 2 రూపాయల కాయిన్ ఉంచి ఎండు ఖర్జూరం, వక్క, అలాగే 3 పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా కలిపి మీరు ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ముడుపు కడుతున్నంతసేపు ఓం గం గణపతయే నమః అనుకుంటూ స్మరించుకుంటూ ముడుపు కట్టండి. మీ మనసులో ఏ కోరిక కోసమైతే చేస్తున్నారో ఆ కోరికని మీరు స్వామివారి ముందు చెప్పుకుంటూ ఈ ముడుపును మీ స్వామివారి ముందు పెట్టండి. అలాగే ఈరోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు, ఆరోగ్యం బాలేదు, మేము చేయలేమక్క అనుకున్నవారు సాత్విక ఆహారం అనేది తీసుకుంటూ ఉపవాసం అనేది ఉండవచ్చు. లేదు అంటే ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి లేకుండా మీరు ఆహారం తీసుకుని కూడా మీరు స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఈ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ సిద్ధం చేసుకున్న తరువాత, మండపాన్ని సిద్ధం చేసుకున్న తరువాత ముందుగా పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతిని ఆరాధించుకోవాలి. తరువాత వినాయకుడికి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇలా పూజ మొదలు పెట్టుకున్న తర్వాత వినాయకుడికి చక్కగా శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ అభిషేకం చేసుకుంటే అభిషేకం చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అష్టోత్తరం చదువుకొని స్వామివారికి పుష్పాలతో పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే స్వామివారి ముందుకు తప్పకుండా గరిక అనేది ఉంచటం చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర గరిక ఇలాంటివి ఏమీ అవైలబుల్గా లేవు అనుకుంటే పసుపు అక్షంతలైనా ఉంచి స్వామివారి ముందు మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ధూపాన్ని చూపించి నైవేద్యంగా మీరు ఏదైతే నైవేద్యం సమర్పించాలనుకుంటున్నారో ఆ నైవేద్యం చూపించాలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించుకున్న తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి కథ ఉంటుందండి. ఆ కథని చదువుకుని అక్కడ ఉన్నటువంటి అక్షింతల్ని తల మీద వేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకుని హారతిని సమర్పించాలి. ఇలా పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఈ ముడుపు ఏదైతే ఉంటుందో మీరు ముడుపు కట్టిన మర్నాడే ఈ ముడుపుని తీసి మీరు అందులో ఉన్నటువంటి బియ్యాన్ని ప్రసాదంగా చేసుకొని మీ ఇంటిలో ఉన్న వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి కూడా పంచొచ్చు. అలాగే ఈ ముడుపుని 4 నెలల పాటు అలాగే ఉంచి, కొన్ని నెలల పాటు అలాగే ఉంచకూడదండి. ఎందుకంటే ముడుపులో ఉన్నటువంటి బియ్యం కానీ తమలపాకులు కానీ ఇవన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే మర్నాడే తీసి ఆ బియ్యాన్ని ప్రసాదంగా చేస్తూ ఉంటానన్నమాట. ఇలా ప్రతి నెల కూడా మీరు ఈ ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ముడుపు కట్టేటప్పుడు మీరు క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఎరుపు రంగు క్లాత్ అనేది ఉపయోగిస్తాం కదా. ఈ ఎరుపు రంగు క్లాత్ని మీరు ప్రతి నెల కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ అదే ఎరుపు రంగు క్లాత్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. అయితే ఈ వ్రతం ఆచరించిన తరువాత మీరు పూజ అంతా పూర్తయిన తర్వాత ఉపవాస దీక్షను విడిచి మీరు అల్పాహారం తీసుకుంటే చాలా మంచిదండి.
అలాగే లేదంటే పళ్ళు అయినా తీసుకోవచ్చు. అలాగే చంద్రునికి నమస్కారం తెలియచేసుకొని చంద్రుడికి కూడా ఒక దీపారాధన చేసుకుని ఆయనకి కూడా చక్కగా నమస్కారం అనేది చేసుకోవాలి. చాలామంది ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించిన తర్వాత తమ తమ కోరికలు నెరవేరిన తర్వాత గణపతి హోమం కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే మీ సంకల్పం బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం అనేది చేసుకోవాలి. నియమాలు ఈ విధంగా ఆచరించాలి. అలాగే నైవేద్యం ఈ విధంగా సమర్పించాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నేను తెలియజేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలు మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ గాయత్రి.